నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను లక్ష్మి. సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయింది. దేశవ్యాప్తంగా ఫలితాలు వచ్చేశాయి. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన రిజల్ట్స్ నమోదయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించడంతో వైసీపీ కకలావికలమైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే టీడీపీ మళ్లీ పుంజుకోవడంలో, సత్తా చాటడంలో తెర మీద చంద్రబాబు పాత్ర ఎంత కీలకమో తెర వెనుక అంతే ప్రముఖంగా ఉన్నారు నారా లోకేష్. ఇక కూటమి తిరుగులేని విజయంతో ఇప్పుడు అందరి దృష్టి హామీల అమలుపైనే నిలిచింది. అయితే రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా హామీల అమలు అంత ఈజీగా సాగుతుందా అన్న దానిపైనే ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎప్పటిలాగే ఈ ఎన్నికల ఫలితాల్లోనూ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. సీఎంగా 4వ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. అదే సమయంలో మేం పాలకులం కాదు, సేవకుల మాదిరిగా పనిచేస్తాం అంటూ ప్రకటించారు టీడీపీ అధినేత. అంతేకాదు సమిష్టి కృషితోనే అనూహ్యమైన విజయం సాధించామని చెప్పుకొచ్చారు. కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చామన్నారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఇలా ప్రాంతం ఏదైనా కూటమి హవా బలంగా వేచింది. వైసీపీలో మంత్రులుగా, హేమీలుగా ముద్రపడిన నేతలు సైతం టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభంజనం ముందు తలవంచక తప్పలేదు. దీంతో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 164 స్థానాలు దక్కాయి. ఇక వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే లభించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు నిన్న మొన్నటి వరకు అధికారాన్ని తన చేతిలో పెట్టుకున్న వైసీపీకి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఈ నెల 9న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:53 చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు పండితులు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 12న కూడా ఓ ముహూర్తం చూసినా అప్పటికి ఆలస్యం అవుతుందన్న భావనతో ఈ నెల 9న పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజా ఢిల్లీ పర్యటనలో తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి బీజేపీ పెద్దలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా సహా పలువురిని చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు సమాచారం. మరోవైపు తన రాజకీయ జీవితంలో 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు. తొలిసారి 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన 1999లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు చంద్రబాబు. అనంతరం 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమవుతున్నారు. అటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు సైతం సాగుతున్నాయి. ఇందుకు అవసరమైన సామగ్రిని రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడికి ఇప్పటికే తరలించారు. అయితే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేయాలి అన్నదానిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. అటు మరోసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్న చంద్రబాబు టీడీపీ కూటమి విజయంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజలంతా కలిసి తమకు విజయం కట్టబెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల త్యాగాల ఫలితంగానే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చామన్నారు. తాము పాలకులం కాదని, సేవకులమని చెప్పిన ఆయన ఎన్డీఏలో భాగస్వాములుగా బాధ్యతతో ముందుకెళ్తామని ప్రకటించారు. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో
భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. భేషజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. మరోవైపు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా అభినందించారు టీడీపీ అధినేత. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడానికి వీల్లేదని జనసేన అధినేత పట్టుబట్టారని, ఈ క్రమంలోనే కూటమి ఏర్పాటైందన్నారు చంద్రబాబు. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం ఏదంటే అది చేస్తారనుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయి ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, చాలామంది స్లీప్లెస్ నైట్స్. నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు వదిలిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అదే సమయంలో సాధ్యమైనంత త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా సమావేశమై శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. ఆ తీర్మానాన్ని గవర్నర్కు పంపిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.